చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకను కాదన్నా. రూల్ ఎవరికైనా రూలే, అది వాళ్ళ విషయాలు అయినా సరే వీళ్ళ విషయాలు అయినా సరే. మైనర్ అమ్మాయి కాబట్టి అట్లా ఎవరు చేసినా అది తప్పే అవుతుంది, కానీ రైట్ అవ్వాలి. పారిపోయినట్టున్నారు, ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఇదైతే 100% తప్పదు. రాజకీయంలో ఉన్నోళ్ళు వాళ్ళు ప్రజలను పాలించేటోళ్ళు కదా, వాళ్ళే అట్లా చేస్తే ప్రజలు ఎలా? తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ విషయం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. బండి ఘటనపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేయాలంటూ రేవంత్ ఆదేశించడంతో సిట్ ఏర్పాటు చేశారు, విచారణ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని జనం ఎలా చూస్తున్నారు? ఇది పొలిటికల్ గా కక్ష సాధింపుగా చూస్తున్నారా బండి అన్నట్టు, లేదంటే బండి కొడుకు తప్పు చేశాడని ప్రజలు భావిస్తున్నారా? రెండు వెళ్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పే కదా ఇట్లున్నాం. అది ఎవరిని అడిగినా కూడా అదైతే 100% తప్పు కిందనే లెక్క. అలా చేయొద్దు కదా. అధికారంలో ఉన్నాయని ఎంత బాధ్యతతో ఉండాలి, పిల్లలైనా వాళ్ళైనా. తప్పు జరిగింది కాబట్టి దాన్ని రాజకీయం చేస్తానంటే కాదు కదా, తప్పే అది. ఇది అయితే 100% తప్పదు. రాజకీయంలో ఉన్నోళ్ళు వాళ్ళు ప్రజలను పాలించేటోళ్ళు కదా, వాళ్ళే అట్లా చేస్తే ప్రజలు ఎలా ఇబ్బంది పడారా? కంపల్సరీ ఇబ్బంది పడతారు. అది తప్పదు. అలా ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలే తప్పు చేస్తే మనం దండిస్తాం, అలాంటిది ఆయననే దానికి చేయాలి. 10 మంది ఒపీనియన్ కాకుండా ఫస్ట్ ఆయననే వాళ్ళ కొడుకుని లైన్లో పెట్టి కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం. ఇష్యూ అంటే లీడర్లు అనేటోళ్ళకి సపోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ తప్పు చేసినా కానీ చెల్లుతుంది అనే ఉద్దేశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేసులు సరిగ్గా అంటే ఏ సెక్షన్లలో పెట్టాలో అవి పెట్టలేదు అని అంటే దాని అర్థం అక్కడ తప్పు జరిగినట్టే మనం సాధారణ వ్యక్తిగా మేము ఊహించుకోవడం. సో ఆ తప్పు ఏంది అనేది తేల్చాల్సింది ఇండిపెండెంట్ బాడీస్, లేకపోతే ఎంక్వైరీ కమిటీస్ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ డిసైడ్ చేయాలి, అంతే. అది సో ఈ బండి అనే కాదు, ఏ రాజకీయ నాయకుడైనా పవర్ ఉన్న వాళ్ళు చేసే పనే ఇది. ఏంది వాళ్ళకి అనుకూలంగా లేకుండా వేరే పార్టీలు అవతల పార్టీలకు ఏమన్నా ఇట్లాంటివి జరిగితే వీళ్ళు హైలైట్ చేస్తారు, వీళ్ళకి జరిగితే వాళ్ళు హైలైట్ చేస్తారు. కానీ నిజాలు కరెక్ట్గా సమయానికి తేల్చాల్సింది ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ లేదా న్యాయ వ్యవస్థ. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఏంటి అంటే ప్రైమరీగా ఇప్పుడు కొన్ని కేసులు తప్పు పెట్టారంటున్నారు, మరి అది నిజంగా తప్పు పెట్టినట్టే. నేను చూసాను, నేను మార్నింగ్లో కూడా ఒక టీవీలో చూసాను, ఈ కేసు అప్లై అవుతుంది, ఈ సెక్షన్ అయితే వేరే సెక్షన్ పెట్టారు, తక్కువ ఇంపాక్ట్ ఉండేది అన్నారు. సో అలాంటప్పుడు డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనే దాంట్లో దీంట్లో ఉంది. అంటే ఏదో ఉంది, అంటే పొగ రాదు నిప్పు లేని అంటారా, ఆ నిప్పు ఏదో ఉంది అని అర్థం. అంటే ఒపీనియన్స్ అంటే లైక్ ఇప్పుడు అది ఎంతవరకు జరిగిందంటే మనకైతే తెలియదు, బట్ వేసిన అలిగేషన్ ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ ఒకసారి చెక్ చేసుకొని వాటి వరకు ఎంతవరకు ముందుకెళ్ళాలో అంతవరకు చేసుకుంటే మంచిది. 8వ తారీఖు కంప్లీట్ చేస్తే కేసు కట్టలేదు, యాక్షన్ తీసుకోలేదని రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం అంత ప్రభావితం చూపించారు మీకు అనిపిస్తుంది? ఒక విషయం ఏంటంటే ఇప్పుడు రూల్ ఎవరికైనా రూలే, అది వాళ్ళ విషయాలైనా సరే వీళ్ళ విషయాలైనా సరే, ఎవరికైనా యాక్షన్స్ అనేవి వర్తిస్తాయి, ఎవరికైనా చట్టాలు అనేవి వర్తిస్తాయి. బట్ వీళ్ళ దాంట్లో ఏముందో వాళ్ళు కూడా అదే చెయ్యాలి. బట్ ఆ లేట్ అనే సంగతి వచ్చేసరికి మరి ఆయన సీరియస్ అయిన విషయం అయితే వాస్తవం, కాకపోతే ఎందుకు సీరియస్ అయింది అనే మ్యాటర్ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెడితే ఈ ఫ్యూచర్లో ఇట్లా జరగకుండా ఇంకా ఉంటాయి. ఎవరైనా సరే అట్లా చేయకూడదని మా ఉద్దేశం సార్. ఎందుకంటే ఒక ఆడపిల్ల కాబట్టి, మైనర్ అమ్మాయి కాబట్టి అట్లా ఎవరు చేసినా అది తప్పే అవుతుంది, కానీ రైట్ అవ్వదు కదా సార్. కొడుకుని తప్పించే ప్రయత్నం జరుగుతుంది అనుకుంటారా, లేదంటే బండి సంజయ్ అంటున్నాడు ఎలాంటి తప్పు చేయలేదని రాజకీయంగా కక్ష సాధింపు అని చెప్పి బండి సంజయ్ అంటున్నారు. ఓ పక్క బాధితులు కంప్లైంట్ చేశారు, పోలీసులు సీరియస్ అదే ఇంకా కేసు ఫైల్ చేయలేదని చెప్పేసి కూడా వింటున్నాం సార్. అది కేసు ఫైల్ చేసి అది ఇంట్రాగేషన్ చేసి అది నిజాలు తెలియజేస్తే బాగుంటుంది సార్. వ్యక్తిగతంగా ఎలా చెప్పగలం, వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి అంటే దాని మీద డిపెండ్ అయ్యి దూరం అనేది యాక్చువల్లీ నిజం తెలిసే వారికి మనం బ్లేమ్ చేయలేము. వారిని నిజమైతే మాత్రం కంపల్సరీగా చట్టపరంగా చర్యలు అయితే తీసుకోవాలి. జరుగుతున్న పరిణామాలు ఏమనిపిస్తుంది? తప్పు జరిగింది అనిపిస్తుందా? దాచే ప్రయత్నం చేస్తున్నారు ఎలా చెప్పగలుగుతాం అంటే
లేకపోతే ఏదైనా ప్రూఫ్ చూసినప్పుడు మాత్రమే ఏదైనా చేయాలి. సరే వాళ్ళు కంప్లైంట్ చేశారు, కంప్లైంట్ అంటే ఏ రకంగా చేశారో తెలియదు. కొందరికైతే వ్యక్తిగతంగా పడకపోతే కొన్ని కంప్లైంట్స్ వస్తాయి. వాళ్ళు అంతకన్నా ముందు చూస్తే వాళ్ళిద్దరు ఏంటంటే బాగానే ఉన్నట్టు అన్ని చూపిస్తారు. ఇప్పుడు ఒకరికొకరు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఎదుటి పర్సన్ ఎవరైనా మీరు నాకేదైనా ముందు నుంచి పరిచయం ఉండి ఏదైనా ఒక రకంగా నీకు నాకు చెడితేనే కానీ అది ఆ పరంగా ఏం జరిగిందో మనకు తెలియదు. అలాంటప్పుడు అనవసరంగా కామెంట్ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు. పారిపోయిన అంటున్నారు, ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? అది ఇప్పుడు కేంద్ర సహాయక మంత్రి ఆయన ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వం ఉంది, ఒక సామాన్యుడు అయితే అప్పుడు పట్టుకుంటారు కదా, పట్టుకోవాలి కదా, ఇప్పటి వరకు పట్టుకోలేదు. 3 రోజులు అయిందంటారు కేసు బుక్ అయ్యి, ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఓకే, బండి పరుగు తీసిందే కదా, అయినా నేను అది రాముడు అని చెప్తాడు ఆయన, నేనేమి ఇలా చేసి